నమస్కారం బిగ్ న్యూస్ టీవీకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సీఎం చంద్రబాబుతో జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగంనేని రమేష్ మర్యాదకు పూర్వక భేటీ. పార్లమెంట్లో ఏపీ గళాన్ని బలంగా వినిపిస్తాం, కూటమి ఐక్యతను చాటిన నేతలు. రేవంత్ రెడ్డి మార్క్, హిస్టరీ అండ్ ప్రజారాజ్యం డైలాగులతో హిటెక్కిన తెలంగాణ రాజకీయాలు. డిక్షనరీ పుట్టక ముందే తెలంగాణ పుట్టింది. 1000 ఏళ్ల కాని చరిత్రను గుర్తు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తిరుమలలో భక్తులు అసాధారణ రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సుదీర్ఘ సమయం. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజ్యసభ ఎన్నికల వేడి కొనసాగుతున్న తరుణంలో అమరావతి వేదికగా ఒక కీలక పొలిటికల్ మూవ్మెంట్ చోటు చేసుకుంది. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని జనసేన పార్టీ రాజ్యసభ అభ్యర్థి లింగంనేని రమేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కూటమి తరపున అత్యంత ప్రతిష్టాత్మకమైన రాజ్యసభ అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జరిగిన ఈ సమావేశంలో జనసేన పార్టీకి చెందిన పలువురు ప్రముఖ ప్రజాప్రతినిధులు, నేతలు భాగస్వామయ్యారు. సీఎంను కలిసిన వారిలో కాకినాడ పార్లమెంట్ సభ్యులు ఉదయ్ శ్రీనివాస్, సీనియర్ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ హరిప్రసాద్తో పాటు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయ అవకాశాలు మరియు అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సందర్భంగా ప్రాథమిక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా కూటమి సమన్వయంతో పార్లమెంట్లో రాష్ట్ర గళాన్ని బలంగా వినిపిస్తామని లింగంనేని రమేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పక్షాల మధ్య గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ లీడర్షిప్ వరకు ఎంతటి సత్సంబంధాలున్నాయో ఈ భేటీ మరోసారి నిరూపించింది. రాబోయే రోజుల్లో ఢిల్లీ పెద్దల సభలో ఏపీ గళం వినిపించబోయే అభ్యర్థుల జాబితాలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో ఉత్కంఠ రేపిన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఎట్టకేలకు కొలిక్కొచ్చింది. టీడీపీ కోటాలో పెద్దల సభకు వెళ్లే అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ఖరారు చేశారు. అమరావతిలోని సీఎం నివాసంలో అభ్యర్థులకు స్వయంగా ఆయన పార్టీ బీఫారాలను అందజేశారు. పారిశ్రామిక, విద్య మరియు యువజన విభాగాలకు చెందిన సానా సతీష్, భాష్యం రామకృష్ణ మరియు చింతకాయల విజయాలను ఈసారి రాజ్యసభ బరిలోకి దించుతోంది. అధినాయకత్వం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఢిల్లీ వేదికగా రాష్ట్ర హక్కుల కోసం పోరాడతామని అభ్యర్థులు స్పష్టం చేశారు. ఈ ముగ్గురు అభ్యర్థుల ఎంపికలు సీఎం చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయి సమీకరణాలను క్షుణ్ణంగా పరిశీలించినట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్రలో కీలక సామాజిక వర్గానికి చెందిన యువనేత, ఐటీ వింగ్ లో యాక్టివ్ గా ఉన్న చింతకాయల విజయ్కి అవకాశం ఇవ్వడం ద్వారా యువతకు పెద్దపీట వేశారు. అటు విద్యారంగంలో ప్రముఖుడిగా ఉంటూ పార్టీ కార్యక్రమాలు ఆర్థికంగా, నైతికంగా అండగా నిలిచిన భాష్యం రామకృష్ణకు సీటు దక్కడం విశేషం. ఇక సుదీర్ఘ పారిశ్రామిక, రాజకీయ నేపథ్యం ఉన్న సానా సతీష్ సైతం చంద్రబాబు చేతుల మీదుగా బీఫారం అందుకున్నారు. కూటమిలోని జనసేన అభ్యర్థి లింగంనేని రమేష్ తో పాటు ఈ ముగ్గురు టీడీపీ నేతలు కూడా అసెంబ్లీ సెక్రటరియట్ లో తమ నామినేషన్ దాఖలు చేయనున్నారు. సంఖ్యాబలం పూర్తిగా కూటమికి అనుకూలంగా ఉండడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ ముగ్గురు అభ్యర్థుల ఎంపికతో తెలుగుదేశం పార్టీ కేడర్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. సీనియర్లకు, యువతకు మరియు విద్యావేత్తలకు సమపాడలో చంద్రబాబు నాయుడు స్థానం కల్పించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ గళాన్ని వీరు ఎంత బలంగా వినిపిస్తారో చూడాలి.
తెలంగాణ కాంగ్రెస్ శ్రేణిలో సరికొత్త జోష్ నింపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పొలిటికల్ కారిడార్లలో తెగ హల్చల్ చేస్తున్నాయి. గడిచిన 3 దశాబ్దాల తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని ప్రస్తావిస్తూ 1994 నుంచి చరిత్ర సాక్షిగా 2024 నుంచి ప్రజల యుగం ఆరంభమైందంటూ సీఎం రేవంత్ రెడ్డి ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఉమ్మడి రంగారెడ్డి మరియు పాలమూరు సరిహద్దు రాజకీయాల్లో అత్యంత పట్టున్న రంగారెడ్డి సోదరుల సమక్షంలో రాష్ట్రంలో నిజమైన ప్రజల పాలన ప్రజల రాజ్యం మొదలైందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో ఇందిరమ రాజ్యం ప్రజాపాలన లక్ష్యాలను ప్రజల్లో బలంగా తీసుకెళ్లే వ్యూహంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. 1994 నుంచి సాగిన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ 2024లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినట్టు నుంచి ఇక్కడ ఒక సరికొత్త ప్రజల యుగం సువర్ణ అధ్యాయం మొదలైందని ఆయన నినదించారు. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాలు గ్రామీణ మార్కెట్లలో తిరుగులేని పట్టున్న రంగారెడ్డి సోదరుల దశాబ్దాల రాజకీయ అండదండలను కొనియాడుతూ వారి సమక్షంలో సాగుతున్న ప్రస్తుత పాలన నిరుపేదలు బడుగు బలహీన వర్గాల ఆశయాలకు అద్దం పడుతోందని సీఎం స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు బూస్ట్ ఇస్తుండగా ప్రత్యర్థి పార్టీల శ్రేణులను ఆలోచనలో పడేశాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తున్న ఈ 2024 ప్రజల యుగం నినాదాన్ని కాంగ్రెస్ సోషల్ మీడియా వింగులు విపరీతంగా ట్రెండ్ చేస్తున్నాయి. అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం గత 10 ఏళ్ల ప్రగతిని తక్కువ చేసి మాట్లాడడం సరికాదని విమర్శిస్తున్నాయి. ఏదేమైనా రేవంత్ రెడ్డి మార్క్ హిస్టరీ అండ్ ప్రజల రాజ్యం పొలిటికల్ డైలాగులతో తెలంగాణ పాలిటిక్స్ మరోసారి హీటెక్కాయి. 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయింది. 2014 నుంచి 2026 వరకు 2024 వరకు బీఆర్ఎస్ 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేను ఇవాళ మా రంగారెడ్డి జిల్లా సోదరుల సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా, 2024 నుంచి 2034 వరకు ప్రజాపాలన ఉంటుంది. తెలంగాణ రాజకీయాల్లో అస్తిత్వం చుట్టూ సాగుతున్న వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. డిక్షనరీలో ఎక్కడా తెలంగాణ అనే పదమే లేదంటూ తెలుగుదేశం పార్టీ నేత బక్కన్ నరసింహులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అత్యంత తీవ్రంగా స్పందించారు. చరిత్ర తెలియని కొంతమంది అజ్ఞానులు డిక్షనరీలో తెలంగాణ పదం లేదని మాట్లాడుతున్నారని, అసలు డిక్షనరీ అనేది పుట్టకముందే 1000 ఏళ్ల కిందటనే తెలంగాణ గడ్డ పుట్టిందంటూ కేటీఆర్ పవర్ఫుల్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ చరిత్రను కించపరిచేలా సాగిన ఈ వివాదం తెలంగాణ ప్రాంతీయ భావోద్వేగాలు చారిత్రక నేపథ్యంపై టీడీపీ నేత బక్కన్ నరసింహులు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. దీనిపై స్పందించిన కేటీఆర్ తెలంగాణ అనే పదం కేవలం నిఘంటువుల్లో వెతుక్కునేది కాదని, అది కోట్లాది మంది ప్రజల శతాబ్దాల ఆకాంక్ష మరియు 1000 ఏళ్ల నాటి చారిత్రక వాస్తవమని గుర్తు చేశారు. పురాణాలు కాకతీయుల శాసనాల కాలం నాటి నుంచి త్రిలింగ దేశంగా తెలంగాణగా ఈ గడ్డకు ఘనమైన చరిత్ర ఉందని, కనీస జ్ఞానం లేని కొంతమంది అజ్ఞానులు మాత్రమే ఇలాంటి వితండవాదాలు చేస్తారని ట్విట్టర్ వేదికగా కడిగిపారేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడితే ఇక్కడి ప్రజలు సహించబోరని కేటీఆర్ స్పష్టం చేశారు. కేటీఆర్ ఇచ్చిన ఈ ఘాటు కౌంటర్తో తెలంగాణ సెంటిమెంట్ మరోసారి తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా వ్యాప్తంగా తెలంగాణ చరిత్ర హ్యాష్ ట్యాగ్లతో సరికొత్త క్యాంపెయిన్ మొదలుపెట్టాయి. అటు టీడీపీ నేతలు మాత్రం బక్కన్ నరసింహులు వ్యాఖ్యలు వెనుక ఉన్న అసలు ఉద్దేశం అది కాదంటూ కవర్ చేసే పనిలో పడ్డారు. ఏదేమైనా ఈ డిక్షనరీ వర్సెస్ హిస్టరీ వార్ తెలంగాణ పాలిటిక్స్ ను ఉపేస్తోంది. చరిత్ర తెలియని కొంతమంది అజ్ఞానులు డిక్షనరీలో తెలంగాణ పదమే లేదంటున్నారు. వారికి తెలియదు ఏంటంటే డిక్షనరీలు పుట్టక ముందే 1000 ఏళ్ల కిందటనే పుట్టింది తెలంగాణ. ఏంది మన ప్రత్యేకత, ఏంది మన విశిష్టత, 7 తరాల మన చుట్టాలు ఎవరు? రాణి రుద్రమ్మ, సమ్మక్క సారలమ్మ, సాకలి ఐలమ్మ, రామ్జీ గోండు, కొమరం భీమ్, సర్వాయి పాపన్న, పండుగ సాయన్న, దొడ్డి కుమరన్న, షోయబుల్లా ఖాన్, ఒక షేక్ బందగి. ఒక్కరా ఇద్దరా? ఎందరు వీరులు, ఎందరు ధీరులు, అనువనువున ఆత్మగౌరవం, నరనరాన పోరాటం పోటెత్తే జాతి మనది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ భారతదేశ ఆర్థిక ప్రగతిని కాపాడుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ సరికొత్త వ్యూహాత్మక సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ వేదికగా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులతో ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశం జరిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటును మరింత వేగవంతం చేయడం మరియు పశ్చిమాసియా దేశాల్లో ముదురుతున్న వివాదాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో తలెత్తున్న సవాళ్లను ఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. భారతదేశం తన ఇంధన అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతున్న నేపథ్యంలో పశ్చిమాసియా సంక్షోభం క్రూడాయిల్ ధరలు మరియు అంతర్జాతీయ వాణిజ్య మార్గాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై ఆర్థిక నిపుణులు ప్రధానికి సమగ్ర నివేదిక సమర్పించారు.
గ్లోబల్ మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పటికీ గడిచిన త్రైమాసికంలో భారతదేశం సాధించిన బలమైన ఆర్థిక వృద్ధిని ప్రధాని అభినందించారు. ఇదే వేగాన్ని కొనసాగించడానికి పారిశ్రామిక రంగానికి మరింత ఊతమివ్వాలని, పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని కల్పించాలని మోడీ సూచించారు. ముఖ్యంగా ఈజ్ ఆఫ్ లివింగ్ మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా నిబంధనలను మరింత సరళీకరిస్తూ దేశీయ తయారీ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా విదేశీ పెట్టుబడులను భారీగా ఆకర్షించవచ్చని ఈ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. అంతర్జాతీయ సవాళ్లను తట్టుకోవడానికి దేశంలో గ్రీన్ ఎనర్జీ, స్వదేశీ వస్తువుల వాడకాన్ని పెంచాలని, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోడీ ఈ సందర్భంగా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని జరిపిన ఈ ఉన్నత స్థాయి సమీక్షతో రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి మరికొన్ని కీలక ఆర్థిక సంస్కరణలు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రంలో భక్తుల రద్దీ అసాధారణ స్థాయికి చేరుకుంది. వేసవి సెలవులు ముగింపు దశకు చేరడంతో తమ పిల్లలతో కలిసి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల కొండకు భారీగా తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తుల క్యూ లైన్ ఏకంగా కొండపై ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతం శిలాతోరణం వరకు కిలోమీటర్ల మేర విస్తరించింది. ప్రస్తుతం ఉన్న రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం కావడానికి ఏకంగా 20 గంటల సుదీర్ఘ సమయం పడుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించిన తాజా నివేదిక ప్రకారం నిన్న ఒక్కరోజే ఏకంగా 90,107 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీ ఊహించని విధంగా పెరగడంతో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. నిన్న రోజంతా కలిపి రికార్డు స్థాయిలో 4,35,000 లడ్డూల విక్రయాలు జరిగినట్లు అధికారులు స్పష్టం చేశారు. అలాగే శ్రీవారి హుండీ ద్వారా నిన్న ఒక్కరోజే ఆలయానికి 4,23,00,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు టీటీడీ బోర్డు ప్రకటించింది. సుదీర్ఘ క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరాయంగా అన్నప్రసాదం, త్రాగునీరు, పాలు పంపిణీ చేసేందుకు టీటీడీ యంత్రాంగం ప్రత్యేక సిబ్బందిని, శ్రీవారి సేవకులను రంగంలోకి దించింది. కొండపై ఉన్న రద్దీని పర్యవేక్షిస్తూ క్యూ లైన్లలో భద్రతను టీటీడీ విజిలెన్స్ అధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు. రాబోయే 2-3 రోజుల పాటు ఇదే తరహా రద్దీ కొనసాగే అవకాశం ఉన్నందున దర్శన సమయం పెరిగినా సామాన్య భక్తులు సహనంతో సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో హైవేపై వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జగ్గేపేట నుంచి విజయవాడకు సుమారు 40 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు ఇంజన్ భాగంలో సంభవించిన షార్ట్ సర్క్యూట్ కారణంగా దట్టమైన పొగలు, మంటలు బస్సు లోపలికి వ్యాపించాయి. బస్సు డోర్ లాక్ అయిపోవడంతో లోపల ఉన్న ప్రయాణికులు ఊపిరాడక ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని కిటికీల గుండా బయటకు దూకేశారు. జగ్గేపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విజయవాడ వైపు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు అద్దంకి, నార్కెట్పల్లి లేదా జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న తరుణంలో ఒక్కసారిగా ఇంజన్ క్యాబిన్ నుంచి పొగలు రావడం డ్రైవర్ గమనించాను. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కకు నిలిపేశారు. అయితే క్షణాల వ్యవధిలోనే మంటలు డ్రైవర్ క్యాబిన్ మొత్తాన్ని కమ్మేశాయి. దీంతో బస్సు వెనుక భాగంలో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రధాన ద్వారం గుండా బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో యువకులు, మహిళలు ప్రాణరక్షణ కోసం బస్సు కిటికీల అద్దాలను పగలగొట్టి వాటి గుండా కిందకు దూకేశారు. ఈ క్రమంలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. హైవేపై వెళ్తున్న వాహనదారులు, స్థానికులు వెంటనే స్పందించి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలాన్ని చేరుకుని మంటలను పూర్తిగా అదుపు చేశారు. డ్రైవర్ సకాలంలో బస్సును ఆపడం వల్లే 30 మందికి పైగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని, లేదంటే పెద్ద ప్రమాదం జరిగేదని స్థానికులు చెప్తున్నారు.
బ్యాక్ అడిగారుగా బ్యాక్